రాజమౌళి ఇండస్ట్రీలో ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్ అని చెప్పి తీరాలి. ఇప్పటి వరకు రాజమౌళి రూపొందించిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ ని కూడా చాలా జాగ్రత్తగా రూపొందిస్తాడు రాజమౌళి. అందుకే అతన్ని ఇండస్ట్రీలో జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే ప్రేక్షకులకి మంచి మూవీస్ ని అందించే రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే ప్రతి ఒక్కరికి అందులో ఏముంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి ఈ డాక్యుమెంటరీలో ఏముందో చూద్దాం పదండి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన జక్కన్న RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. నాటు నాటు పాటతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టారు. అలాంటి దర్శక ధీరుడిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే ఈ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీలో విడుదలైంది. మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే పేరుతో తీసుకుని వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా పర్ఫెక్షనిస్ట్, విజనరీ, స్టోరీ టెల్లర్ అంటూ మరో కొత్త ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు రాజమౌళిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాజమౌళి డాక్యుమెంటరీలో కంటెంట్ ఎక్కువగానే ఉంది. రాజమౌళి బాల్యం గురించి అంశాలు కూడా ఉన్నాయి. ఆయన జీవితంలోని ముఖ్యమైన దశల గురించి వివరాలను మేకర్స్ చూపించారు. సినిమాల విషయంలో ఆయన ఎంత ప్యాషన్ గా ఉంటారో, అనుకున్నది తెరకెక్కించేందుకు ఎంత కఠినంగా ఉంటారో, ఎంత అంకితాభావంతో ముందుకు వెళ్తారో, ఇలా చాలా విషయాలున్నాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ సమయంలో రాజమౌళి, వారి కుటుంబం, నిర్మాత శోభా యార్లగడ్డ ఎంత టెన్షన్ పడ్డారో అనే విషయం ఆకట్టుకునేలా ఈ డాక్యుమెంటరీలో ఉంది. మరోవైపు గ్లోబల్ RRR సక్సెస్ గురించి కూడా ఉంది. జేమ్స్ కామెరూన్, రూసో కూడా రాజమౌళిని ప్రశంసించారు. బాహుబలి నాటి విషయాలను బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ పంచుకున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి గురించి తెలుగు వారిలో అధిక శాతం మంది చాలా విషయాలు తెలుసు. ఈ డాక్యుమెంటరీలోనూ ఎక్కువగా అవే ఉన్నాయి. ఎవరికీ తెలియని, ఎగ్జైట్ అయ్యే కొత్త అంశాలు పెద్దగా లేవు. నార్త్ అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ డాక్యుమెంటరీ ద్వారా రాజమౌళి గురించి కొత్త అంశాలు తెలుస్తాయి. అయితే తెలుగు వారికి ఎక్కువగా తెలిసిన విషయాలే ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి. రామాయణంలో రాముడి కంటే తనకు రావణాసురుడి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని రాజమౌళి చెప్పే అంశం ఒక్కటే కాస్త కొందరికి కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని గతంలోనే ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ డాక్యుమెంటరీలో ఎడిటింగ్ నిరాశపరుస్తుంది. ఫ్లాట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో అంత ఇంట్రెస్టింగ్ గా సాగదు. ఏదో వరుసగా ఇంటర్వ్యూలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కంటెంట్ చాలా ఉన్నా దాన్ని ఆసక్తికర రీతిలో మేకర్స్ చూపించలేకపోయారు. ఎడిటింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్ కట్స్ కూడా పెద్దగా లేవు. రాజమౌళి డాక్యుమెంటరీ చూసే తెలుగు వారికి డబ్బింగ్ పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుపమ చోప్రా, జేమ్స్ కామెరూన్, రూసో,
కరణ్ జోహర్ మినహా దాదాపు అందరూ తెలుగు వచ్చిన వారే. రాజమౌళి, కీరవాణి, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా వాయిస్లు తెలుగు వారికి బాగా తెలుసు. అయితే ఈ డాక్యుమెంటరీలో వారికి వేరే వాళ్లతో తెలుగు డబ్బింగ్ చెప్పించడం అంతగా బాలేదు. తెలుగులో వారితోనే స్వయంగా చెప్పించాల్సింది. కనీసం రాజమౌళితో అయినా తెలుగులో మాట్లాడించి ఉంటే బాగుండేదనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా భారతీయ ఇండస్ట్రీని, ముఖ్యంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ్ ఎస్ఎస్ రాజమౌళిపై వచ్చిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను ఓసారి ఖచ్చితంగా చూడొచ్చు. నిడివి సుమారు 1:15 నిమిషాలే ఉంది. ఈ డాక్యుమెంటరీ అంచనాలు పెట్టుకున్నట్టు ఎగ్జైట్ చేయకపోయినా బోరింగ్ గా అనిపించదు. తెలుగులో డబ్బింగ్ కు కాస్త అడ్జస్ట్ అవ్వాలి. మరి ఇంకెందుకు లేట్, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీని చూసేయండి.